ఇంగా పడలేదే. ఇంగా పడలేదు. మెసేజ్ రాలా. ఇంగా పడలే. టైం పడతదా పడ్డానికి? హరే కృష్ణ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశ్రులాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ శ్రీ శ్రీల సనాతన గోస్వామి విరచితము శ్రీ శ్రీ బృహద్ భాగవతామృతము ప్రథమ ఖండము తృతీయ అధ్యాయము ప్రపంచాతీత శ్లోకం నంబర్ 64 130 పేజీ. శ్రీ పార్వతీ ఉవాచ తత్రాపి శ్రీర్విశేషేణ ప్రసిద్ధా శ్రీహరిప్రియా తాదృక్ వైకుంఠ వాసినామీశ్వరీ హియా. మూలానువాదము. శ్రీ పార్వతీదేవి పలికెను, ఓ నారద, ఆ వైకుంఠ లోకంలో శ్రీ మహాలక్ష్మి శ్రీహరి యొక్క విశేష పాత్రురాలని ప్రసిద్ధిగాంచినది. ఏలననగా ఆమె ఆ వైకుంఠమునకు మరియు వైకుంఠ వాసులకు కూడా ఈశ్వరి. టీకానువాదము. ఈ విధముగు అనగా శివుని వైకుంఠ వర్ణనమందు శ్రీ మహాలక్ష్మి యొక్క మహాత్మ విశేషమేమియు కనబడనందున సహింపజాలనిదే శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రియ సఖియగు శ్రీ పార్వతీదేవి కోపముతో ఇట్లు పలికెను, ఓ నారద, ఆ వైకుంఠమున శ్రీ మహాలక్ష్మి శ్రీహరికి విశేష ప్రియప్రాతృరాలని విఖ్యాతిగాంచినది. ఆమెయే శ్రీహరి ప్రియురాలని చెప్పబడుచున్నది. కారణము ఆమె అట్టి వైకుంఠమునకు మరియు సకల వైకుంఠ వాసులకు ఈశ్వరి కావున పరమ పూజనీయురాలు. అదియే దానికి యుక్త ప్రమాణము. 65వ శ్లోకం. యస్యా కటాక్షపాతేన లోకపాల విభూతయః జ్ఞానం విరక్తిర్భక్తిచ్చ సిద్ధ్యంతి యదనుగ్రహాత్. మూలానువాదము. ఆ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షము చేతనే లోకపాలకులందరూ విభూతులను పొంది ఆమె అనుగ్రహంచే జ్ఞాన వైరాగ్య భక్తులను పొందుచున్నారు. టీకానువాదము. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంచే జీవుడు ఈశ్వరుడు వీరిరువురకు సంబంధించిన తత్వ విషయక జ్ఞానము మరియు భోగ మోక్షాదుల యందు వితృష్ట వితృష్ణ అనగా వైరాగ్యము సిద్ధించును. అట్లే భగవద్విషయుని యగు భక్తి కూడా లభించును. కావుననే వైష్ణవులు ఇట్లు చెప్పుదురు, ఎచ్చట సత్వముండునో అచ్చట లక్ష్మి ఉండును. ఎందువలనగా సత్వము లక్ష్మిని అనుసరించును. అందువలన ఎచ్చట శ్రీ అనగా లక్ష్మి లేదో అచ్చట సత్వము ఎట్లుండును. ఇంకను సత్వము లేక సద్గుణములు ఎట్లుండును. సద్గుణములు అనగా జ్ఞాన వైరాగ్యాది గుణములని తెలుసుకొనవలను. కారణము ఇంద్రుడు చేసిన స్తోత్రములో అనగా పూర్వోక్త పురాణమున, హే శోభనే మహాలక్ష్మి, నీవే యజ్ఞ విద్యవు, నీవే మహావిద్యవు, నీవే గుహ్య విద్యవు, నీవే ఆత్మ విద్యవు, ఓ దేవి నీవే విముక్తి ఫలదాయనివి అని చెప్పబడినది. లేదా మహాలక్ష్మియే విభూతి, విరక్తి, భగవద్భక్తి, బ్రహ్మజ్ఞాన దాతృత్వ, శక్తి స్వరూపిణి అని క్రమముగా వివరింపబడినది. అనగా ఆ 4 విద్యల రూపమగు శ్రీ మహాలక్ష్మియే చతుర్వర్గములను అనగా ధర్మ అర్థ కామ మోక్షములను ప్రదానము చేయమని అర్థము. అంతియే కాక ఈ చతుర్వర్గములకు అతీతమగు ఏ భగవద్భక్తి కలదో దానిని కూడా ప్రసాదించునని గ్రహించవలను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. 66వ శ్లోకం. యా విహాయాధరేణాపి భజమానాన్ భవాదృశాన్ బభ్రే తపోభిరారాధ్య నిరపేక్షం చ తం ప్రియం. మూలానువాదము. ఆ లక్ష్మీదేవి తనను పూజించు మా వంటి వారిని పరిత్యజించి తపస్సు చేసి
ఆ నిరపేక్ష భగవానుణ్ణి ఆరాధించి ఆయననే పతిగా వరించినది. టీకానువాదము. ఆ శ్రీ మహాలక్ష్మి ఏ విధముగా నిరపేక్షతో ఏకాంతిక ప్రేమతో శ్రీ భగవద్ భజన చేసినదో ఆ భజన మాహాత్మ్యమును విశేషముగా వర్ణించుచున్నారు. శ్రీ లక్ష్మీదేవి నిరంతరము పరమ ప్రేమతో శ్రీ భగవాను సేవించుచుండును. కానీ ఆ భగవానుడు నిరపేక్షుడు, అనగా అతడు ఆత్మారాముడు, పూర్ణకాముడు కావున ఎవరి యొక్క సేవను ఆపేక్షించడు. అయినప్పటికీ శ్రీ లక్ష్మీదేవి ఆ నిరపేక్ష భగవాను ఆరాధన చేసి ప్రియుడి రూపమున వరించినది. అందువలన తదేక ప్రియత్వమే నిక్కముగా వరణహేతువై ఉన్నది. అయినా అట్టి నిరపేక్ష ప్రభువును ఏ విధముగా పొందినది అనిన సమాధానముగా తపస్సు, విచిత్ర సేవలు చేసిరని సమాధానం చెప్పుచున్నారు. ఇచ్చట తపస్సు అనగా భగవద్ విషయమునందే చిత్తమును ఏకాగ్రపరుచుట అనేది ఆరాధనాయని అర్థము. ఉదాహరణకు దశమ స్కందములో నాగపత్నులు ఇట్లు స్తుతించిరి: ఓ భగవానుడా, నీ చరణ రేణువులను అభిలషించి లక్ష్మీదేవి నీ ప్రియురాలే అయినప్పటికీ సర్వ కామనలను పరిత్యజించి బహుకాలము వ్రతముతో తపస్సు చేసినది. శ్రీ మహాలక్ష్మి శ్రీ వైకుంఠేశ్వర నారాయణ యొక్క నిత్య ప్రేయసి మరియు ఇతరుల వలె ఆరాధించి శ్రీ నారాయణుని ప్రేయసీత్వమును పొందలేదు. ఆమె యొక్క అవతారముగు భృగు తనయాదులు శ్రీనారాయణుని చరణ సేవా ప్రాప్తి నిమిత్తము తపస్సు చేసినందున వారితో అభిప్రాయ భేదముతో తపశ్శాదుల గురించి ఇచ్చట వివరించడం జరిగినదని గ్రహించవలను. అంటే ఇక్కడ భగవంతుడు నిరపేక్షుడు, అంటే ఎటువంటి ఆపేక్ష లేనివాడు. కానీ లక్ష్మీదేవినే స్వయంగా భగవంతుడు కావాలని చెప్పేసి ఆమె తపస్సు చేసి మరీ భగవంతుని యొక్క పాదపద్మాల దగ్గర స్థానం సంపాదించింది. 67వ శ్లోకం. కరోతి వసతిం నిత్యం యా రమ్యేత శవక్షసి పతివ్రతోత్తమాశేష అవతారేష్వానుయాత్యముం. మూలానువాదము. ఆ మహాలక్ష్మి శ్రీ భగవానుని రమణీయ వక్షస్థలమున సదా నివసించుచుండును. ఆమె పతివ్రతలకెల్లా శ్రేష్ఠురాలగుటచే ప్రభువు యొక్క అశేషమగు అవతారములందును అదే విధముగా కాంతారూపమున అనుగమనము చేయుచుండును. అంటే ఇక్కడ ప్రభు వేరే వేరే అవతారాలతో తీసుకున్నప్పుడు కానీ ఆమె అట్లే ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తే విష్ణువు అయినా లక్ష్మీదేవి అంటారు, జగన్నాథుడు ఆయన జగన్నాథుడిగా అవతరించిన అక్కడ లక్ష్మీదేవిగానే ఆమె ఉంటుంది. ఇక అనువాదము. ఈ విధముగా అవతారభూత అధిష్టాత్రియకు లక్ష్మి చంచల అయినట్లే అంశీ స్వరూపిణియకు మహాలక్ష్మి యందు కూడా అట్టి చాంచల్య దోషము అప్పుడప్పుడును కనబడుటకు అవకాశముండునా అను సందేహమును నివారించుటకై ఆమె యొక్క పరమ మహత్య విశేషమును చూపుతున్నారు. శ్రీ మహాలక్ష్మి శ్రీనారాయణుని రమణీయ వక్షస్థలమున నిత్యము నివసించును. ఇచ్చట రమణీయ శబ్దము ద్వారా శ్రీ భగవానుడు విస్తీర్ణత్వాది గుణమండిత పరమ సౌందర్యయుక్త రమణీయ వక్షస్థలముపై నివాస సుఖమని ఉద్దేశింపబడినది. అంతేగాక ఆమె శ్రీహరి వక్షస్థల స్థిత అయినప్పటికీ
ఆయన యొక్క అశేష అవతారములను అనుగమించుచుండును. అనగా శ్రీహరి ఎప్పుడెప్పుడు ఏ ఏ లీలలు చేయుచుండునో అప్పుడప్పుడు ఆమె కూడా ఆమె యొక్క నాథుని లీలలను విస్తరింపజేయుట కొరకు ఆయనను అనుసరించుచుండును. ఎందుకలా అనగా ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలు. ఈ విషయము విష్ణు పురాణంలో కూడా ఇట్లు చెప్పబడినది. దేవదేవుడు జగత్వ్యాపియకు జనార్దనుడు ఎట్టి అవతారములను గ్రహించునో లక్ష్మీదేవి కూడా తదనుగుణ రూపములలో ఆయనకు సహాయకారిణిగా నుండును. దేవతా రూపముగా శ్రీ విష్ణువుతో దేవి రూపమునను, మానవ రూపముతో లీల చేయనప్పుడు భగవంతునితో మానసీ రూపముతో ఆయన ప్రేయసీయగు లక్ష్మీదేవి సహాయకారిణిగా నుండును. హరే కృష్ణ. మాతాజీ నేను చదువుతా మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి మాతాజీ చదవండి. సారాంశమము శ్రీకృష్ణుడు ఈ విధముగా సమస్త అవతారములకు మూల పురుషులో అట్లే శ్రీ రాధిక కూడా ఆ విధమగు భగవత్ కాంతాశక్తులకు మూల స్వరూపిణి అవకాశ కృష్ణ జైచే కరే అవతార అంశిని రాధా హైతే శివగణేర విస్తార లక్ష్మీ గణ తాయ వైభవ విలాసరూప మహిషగణ వైభవ ప్రకాశ స్వరూప. కావున శ్రీ రాధయే శ్రీకృష్ణుని మూల కాంతాశక్తి స్వరూపిణి అనగా భగవానుడగు శ్రీ భజేంద్రనందనుని లీలా సంగిని స్వరూపిణి. శ్రీకృష్ణుడు ద్వారకానాథుడగు లీలా ప్రకాశమనర్చునప్పుడు శ్రీ రాధా ద్వారకలో శ్రీ రుక్మిణి మున్నగు మహిషీ రూపమున లీలా సంగిని యగును. అదే విధముగా శ్రీకృష్ణుడు శ్రీ నారాయణాది రూపములతో వైకుంఠమున లీలల అయినప్పుడు శ్రీ రాధికాయే వైకుంఠమునకు లక్ష్మీ గుణ రూపముతో లీలలకు సహకరించును. ఈ విధముగా ఆయనక హంసావతారములు అనేషానతారములతో కూడా ఆయనను అనుగమించు చుండునని తెలియవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ పరీక్షుదువాచ తత పరమహర్షేణ క్షోభితాత్మాల స్పన్ముని జయ శ్రీ కమలాకాంత ఏ వైకుంఠపతే హరే జయ వైకుంఠలోకేతి తత్రత్య జరతేతి చ జయ కృష్ణ ప్రియే పద్మే వైకుంఠాదీశ్వరీత్యపి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభు చదవండి. మూలానువాదము. శ్రీ పరీక్షిత్ చెప్పాను. శ్రీ శివుని ఆ మాటలను విని దేవర్షి శ్రీ నారదుని పరమ హర్షముతో శోభిత చిత్తుడై ఉచ్చైస్వరముతో ఇట్లు పలికిసాగను. జయ శ్రీ కమలాకాంత హే వైకుంఠపతే హే హరే హే వైకుంఠలోకమా హే వైకుంఠ వాసులారా హే కృష్ణప్రియ పద్మే హే వైకుంఠేశ్వరి మీకందరకు జయమగు గాక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి ప్రభుజీ, ఇంకా ఉంది కదా. లేదు మాతాజీ, టీకానువాదం చదవండి మాతాజీ మీరు. హరే కృష్ణ. టీకానువాదం. శ్రీ నారదుడు ఉచ్చస్వరముతో ఈ విధముగా జయగానము చేయసాగాను. ఓ వైకుంఠలోకమా, వైకుంఠ వాసులారా,
ఓ వైకుంఠలోకమా, ఓ వైకుంఠవాసులారా, హే వైకుంఠాధీశ్వరి, మీకందరకు జయమగునుగాక. ఈ విధంగా శ్రీ నారదుడు వైకుంఠ వాసుల యొక్కయు శ్రీ మహాలక్ష్మి యొక్కయు విశేష మహత్యమును విని పరమానంద భరితుడై వసుడై ఆ సమయములో పృథివిపై అవతరించిన భగవానుని ద్వారకావాసుల సంగతిని మరచి వైకుంఠలోకమున కేగుటకు సంకల్పించి ఈ విధంగా భావించెను. శ్రీ వైకుంఠమే ఇప్పుడు నేను దర్శింపవలేను. శ్రీ వైకుంఠమే ఇప్పుడు నేను దర్శింపవలేను. అచ్చట కేగి నేను వైకుంఠేశ్వరుడకు శ్రీ లక్ష్మీకాంతుని, అచ్చటనున్న భక్త బృందమును శ్రీ మహాలక్ష్మిని స్తుతించి వారిని ఆనందపరిచెదను. మహాలక్ష్మి యొక్క స్వామి అయినందున శ్రీ భగవానుని ఓ కమలాకాంతాయని స్తోత్రము చేయుదును అని తలంచి వైకుంఠలోకమును వైకుంఠవాసులను కృపాపాత్రులని స్తుతించి తదుపరి పరమోత్కర్ష నిష్టను దర్శించిన వాడై శ్రీ మహాలక్ష్మి అక్కడి నుండియే స్తుతింపసాగెను. అతాభినందనాయస్య వైకుంఠే గంతుముత్తితః అభిప్రేత్య హరేణోక్తః కరే ధృత్వా నివారసః. మూలానువాదము. ఈ ప్రకారముగా పలుకుచూ శ్రీ నారదుడు శ్రీ మహాలక్ష్మిని అభినందించు నిమిత్తము వైకుంఠమునకు వెడలుటకు ఉద్యుక్తుడు కాగా శ్రీ మహాదేవుడు అతని అభిప్రాయము నెరగి కరద్వయమును పట్టుకొని నివారించుచు ఇట్లు పలికెను. టీకానువాదం. అనంతరము శ్రీ నారదుడు శ్రీ మహాలక్ష్మిని అభినందించు నిమిత్తము వైకుంఠమున కేగుటకై ప్రయత్నించుచు మనసులో ఆమెను ఏ విధముగా స్తోత్రము చేయవలెనో భావించుచున్నాడు. నీవు శ్రీకృష్ణుని పరమ కృపానిష్ట పాత్రురాలవు, పరమ ప్రియురాలవు అని ఈ విధమగు సునృత వాక్యములతో స్తుతించదనని తలంచుచుండెను. కానీ శ్రీ మహాదేవుడు నారదుని అభిప్రాయమును గ్రహించిన వాడే, అనగా నారదుని మరలా ఊర్ధ్వముగా చూచుచు స్తుతించుటను గమనించి నారదుని 2 చేతులను పట్టుకొని అతని ప్రయత్నమును విరమింపజేయచ్చు. ఇట్లా నేను ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి మాతాజీ, లేదంటే చదువుతాను. హరే కృష్ణ. శ్రీ మహాదేవ ఉవాచ కృష్ణ ప్రియజవాలోకోత్సుకత విహత స్మృతే న కిం స్మరసి యద్భూమౌ ద్వారకాయాం వసత్యసౌ. మూలానువాదము. శ్రీ మహేశ్వరుడు ఇట్లు అనెను, ఓ నారదా, నీవు శ్రీకృష్ణ ప్రియజనులను దర్శించుటకై మిగుల ఉత్సుకత కలవాడవై ఉన్నందున నీ స్మృతి విలిప్తమైపోయినదా ఏమి? నీకు గుర్తులేదా? శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు భూమండలమున గల ద్వారకాపురమునందు నివసించుచున్నాడు కదా. అనువాదము. ఓ నారదా, శ్రీకృష్ణుని ప్రియజనులను దర్శించు ఔత్సుకతతో నీవు స్మృతి విలుప్తమైనదా? అనగా నీ స్మృతి అనుసంధాన శక్తి అనుసంధాన శక్తిని సైతము కోల్పోయినదా ఏమి? ఇందులో వాస్తవమునకు నీ దోషమేమీ లేదు. ఎందువలనగా శ్రీకృష్ణుని యొక్క పరమ మోహనత్వాది స్వభావము అట్టిదే. ఆ శ్రీహరి శ్రీ మహాలక్ష్మియు ప్రస్తుతము పృథ్వీపై గల ద్వారకాపురియందు విరాజిల్లుచున్నారు. దీనిని నీవు మరచితివా ఏమి? రుక్మిణీ సా మహాలక్ష్మీ కృష్ణస్తు భగవాన్ స్వయం తస్య అంశావతారా హి వామనాది సమీపతః. మూలానువాదము. వైకుంఠాధీశ్వరియగు శ్రీ మహాలక్ష్మియే శ్రీ రుక్మిణి అని తెలుసుకొనుము. మరియు ఆ శ్రీకృష్ణుడే స్వయం భగవానుడు. ఆయన యొక్క
అంశావతారముగు వామనుడు మున్నగు వారి సమీపమునుండు అనగా విరాజిల్లుచుండు లక్ష్మీదేవి మున్నగు శక్తులు అన్నియు ఆ రుక్మిణి యొక్క అంశావతారములే. టీకానువాదము. భూలోకమందలి ద్వారకాపురియందు మహాలక్ష్మి ఎక్కడ ఉండును? భీష్మకుని కుమార్తెయగు శ్రీ రుక్మిణీదేవిగా విరాజమానమగుచున్నది అనినా ఇది సత్యమే. కాని వైకుంఠమునందలి ఐశ్వర్యాదులు ఈ ద్వారకయందు విరాజిల్లుచున్న రీతినే ఉన్నవి. దానిని వినుము. వైకుంఠాధీశ్వరి మహాలక్ష్మీదేవియే భీష్మకుని కుమార్తెయగు శ్రీ రుక్మిణీదేవిగా ఆవిర్భవించినది. మహాలక్ష్మి ఎల్లప్పుడూ భగవంతుని వామ పార్శ్వముననే ఉండును కదా. ఆమె ఎన్నడును భగవానుని విడిచి ఉండజాలదు. కావున ద్వారకయం ఉండుట ఎట్లు సంభవము అనెదవా అయినను వినుము. ద్వారకానాథుడగు శ్రీకృష్ణుడే ఆ శ్రీ భగవానుడని తెలుసుకునుము. మరి శ్రీ వామనుడు శాస్త్రశీర్ష మహాపురుషుడు కపిలుడు మున్నగు వారి సమీపమునయే లక్ష్మీ గణము కనబడుచున్నదో వారు ఎవరు అనగా ఏ విధముగా వామన మున్నగునవి శ్రీకృష్ణుని అంశావతారములలో అటులనే వారితో విరాజమానమగు వారందరూ శ్రీ మహాలక్ష్మి యొక్క అంశములే. కానీ మహాలక్ష్మి స్వయం రుక్మిణిగా అవతరించినది. దీని వలన వైకుంఠేశ్వరి మహాలక్ష్మి యొక్క మహిమ విశేషముగా సూచితమైనది. చదవమంటారు ఉన్నారు ఎవరున్నా? హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. సంపూర్ణ పరిపూర్ణస్య లక్ష్మీర్భగవతః సదా నిషేపతే పాదంబుజే శ్రీకృష్ణస్తైవ రుక్మిణి. హరే కృష్ణ. మూలానువాదము. ఆ ద్వారకాయందు పరిపూర్ణ భగవానుడు శ్రీకృష్ణుని పాదపద్మములను సేవించిమిత్తము సంపూర్ణయు మహాలక్ష్మి స్వరూపియునగు శ్రీ రుక్మిణీదేవి స్వయముగా సతతము విరాజమాన మోగుచున్నది. టీకానువాదము. బాగున్నది. అట్లయినా ద్వారకయందు శ్రీకృష్ణుని పాదర్శమునయున్న రుక్మిణి కూడా మహాలక్ష్మి యొక్క అంశావతారమే కదా అని నా అట్లు కాదు. ఎందువలననగా ద్వారకయందు సంపూర్ణ మహాలక్ష్మియే రుక్మిగా అవతరించినది. ఆమె మహాలక్ష్మి అంశముగాదు. నిశ్చయముగా సంపూర్ణ మహాలక్ష్మియే పరిపూర్ణ భగవానుడగు శ్రీకృష్ణుని పాదపద్మములకు సదా సేవించుచున్నది అని గ్రహింపుము. తస్మాదు పవిష బ్రహ్మన్ రహస్యం పరం శనైః కర్ణతే కదయామ్యేకం పరమశ్రద్ధయా శృణు. మూలానువాదము. అందువలన ఓ బ్రాహ్మణుడా, నీవు ఇచ్చటయే కూర్చుండుము. నేను మెల్లమెల్లగా గోపనీయముగా నీ కర్ణపుటములందు ఒక రహస్యమును చెప్పుదును. దానిని నీవు అత్యంత శ్రద్ధతో వినుము. టీకానువాదం. ఆ వైకుంఠము నుండి శ్రీ భగవానుడు లక్ష్మీ సమేతుడై ద్వారకయందు అవతరించెను. కావున వైకుంఠమునకు వెడల ప్రయత్నమును మాని ఒక క్షణకాలము ఇచ్చట కూర్చుండుము. అట్లయినా నేను సత్వరమే ఆ ద్వారకకే పయనమగుదును. ఇచ్చట నుండిన నేను ప్రయోజనము అనేదవేమో దానినే రహస్యమని వివరించుచున్నారు. నేను మెల్లగా ఒక రహస్యమగు విషయమును నీకు చెవిలో చెప్పదను. అది పరమ రహస్యమైనది కావున అందరి ఎదుట ప్రకాశమెనర్చుట ఉచితము కాదు. కావున నెమ్మదిగా చెప్పెదనని అనుచున్నారు. అందున ఇచ్చట మహాలక్ష్మి ప్రియసఖియగు పార్వతి ఉన్నది. ఆ పరమ రహస్యమును ఆమె వినినచో ఆమెకు మాస్తర్యము కలగవచ్చునను భయము కూడా కలదు.
అందువలన నీ 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 ద్వారకాగమనము కూడా అభిష్ట సిద్ధినయ్యదు. ఇక్కడ మహాదేవుడు తన కంటెను మహాలక్ష్మి కంటెను కూడా ప్రహ్లాదుని శ్రేష్టత్వమును చెప్పుబోచున్నాడు. దాని వలన పార్వతికి మాత్సర్యము కలుగవచ్చు అనను అంశంతో చెప్పబోవు దానిని మెల్లగా నెమ్మదిగా రహస్యముగా వివరించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీ శ్రీ బృహత్ భాగవతామృతము కీ జయ. శ్రీ శ్రీ సనాతన స్వామి కీ జయ. హరే కృష్ణ. జపం ఎవరన్నా చేస్తారా మాతాజీ? హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి వ్యాసతీర్థ స్వామి నిత్యనామని. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి స్వరూప దామోదర స్వామి నిత్యనామని. నమసద్భక్తమనాయ మణిపూర్ ఉత్పాయ చ ప్రపాదనస్థిపానికి ప్రచారయితే. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ పుత్ర శ్రీమతి భక్తి వేదాంత స్వామి నిత్యనామని. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी प्राच्यता सितारने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद शब्दाधार शिवासादि गौरव हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे कृष्ण 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 हरे राम राम हरे हरे 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 कृष्ण कृष्ण हरे राम राम हरे हरे
Hare Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Krishna 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 Hare Hare Rama Rama Hare Hare Krishna 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 Hare Hare Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Hare Hare Krishna Hare Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Hare Hare Krishna Hare Hare Krishna Hare Hare Rama Hare Hare Krishna Hare Rama Hare Hare Krishna Hare Hare Rama Hare Hare Krishna Rama Hare Krishna Rama Hare Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Hare Rama Hare Krishna 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 Hare Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Hare Krishna Rama Hare जय हरे कृष्ण महामंत्र की जय श्रील प्रभुपाद की जय हरे कृष्ण योग धर्म से हर नाम कीर्तन महायज्ञ की जय हरे कृष्ण